వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే మాత్రమే వినాలని సామెత అండి. ఎప్పుడు మినపప్పుతోనే చేసుకొని మనం తింటాం కదా. ఈసారి స్వీట్ కార్న్తో తయారు చేస్తే గారెలు ఎలా ఉంటాయని తయారు చేశానండి. స్వీట్ కార్న్తో ఆరోగ్యం మీ సొంతము. స్వీట్ కార్న్ తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని అనేక రకాలుగా ఆహారంలోకి యాడ్ చేసుకోవచ్చును. ఉడకబెట్టచ్చు, కాల్చుకొని తినొచ్చు, అన్నీ చేయొచ్చు. మంచి విటమిన్స్ ఉంటాయి దీంట్లో. జీర్ణక్రియకి ఫైబర్ అధికంగా ఉండి మంచిది. ముందట ఈ స్వీట్ కార్న్ అంతా ఒలిసేసి కడిగి శుభ్రంగా స్ట్రైనర్లో వడేసి తర్వాత మిక్సీలో బరగ్గా పట్టుకోవాలా. దీనిలోకి ఒక గిన్నెలో వేసుకొని దీనిలో బైండింగ్కి కొద్దిగా సాల్ట్ వేయాలా. సాల్ట్ వేసేసి జీలకర్ర వేసిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి, బైండింగ్ కోసం కొద్దిగా బియ్యం పిండి, తరిగిన అల్లము, కొద్దిగా తరిగిన ఉల్లిపాయలు, శనగపిండి కాసింత బైండింగ్కి మొత్తం అంతా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకొని ఇక ఈ లోపల పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఆయిల్ వేయాలి. తగినంత ఆయిల్ వేసి చేత్తోనే చేసి వచ్చండి. దేనికి మళ్ళీ అరిచేతిలో వేసుకొని ఇట్లా అనుకొని అది చేసే పని లేకుండా మనం చేతిలోనే ఈ విధంగా కలుపుకొని చేతితోనే చేసుకొని బాండట్లు వేసేసుకోవచ్చు. వేయంగానే దాన్ని తిప్పకూడదండి. గరిటె పెట్టి తిప్పేవంటే విడిపోద్ది. ఇది మినపొడల్లాగా కాదండి. ఇది వేయంగానే వేసి గరిటె పెట్టి తిప్పేస్తే మొత్తం విడిగా వెళ్ళిపోతాయి. దానికొంది కొంచెం కాగి పైకి తేలిన తర్వాత గరిటె తీసుకొని తిప్పుకొని ఇవన్నీ కాల్చేసుకున్నాం కదా, మొత్తం వేసేసుకొని ఒకటి కాల్చుకోవాలా. అంత సూపర్ టేస్ట్గా ఉన్నాయి. ఏందిలో ఎట్లా ఉంటాయి అని చెప్పి ఆ మినపొడల్లాగా టేస్ట్గా ఉండవు కదా అనుకున్నాము. చేసిన తర్వాత సూపర్గా ఉన్నాయి. ఈ మినపొడల కన్నా కూడా ఇంకా టేస్ట్గా ఉన్నాయి. మంచి హెల్తీ కదా, పిల్లలకు కానీ పెద్దలకు కానీ, షుగర్ పేషెంట్లు, బీపీ వాళ్ళు అందరు తినవచ్చు దీన్ని. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణాశయానికి చాలా మంచిది. ఈ మొక్కజొన్న కంకులు చేస్తే అంత బాగుంటాయి. బాగా రెడీ అయిపోయినాయి చూడండి, ఎంత బాగా వచ్చాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసాక ఈ వేడిగా తింటేనే బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు గట్టి తీసుకుని తట్టండి. మనం కాలింది బాగా తెలుస్తుంది. అది బాగా శబ్దంగానే వచ్చింది అనుకోండి, బాగా అది కాలిపోయినట్టు బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పల్లెంలో పెట్టుకొని దీనిలోకి కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ, ఏ చట్నీలన్నా బాగుంటాయి. నేను కారప్పొడి వేసాను. కారప్పొడి, కరేపాకు కారం అంత సూపర్గా ఉందండి. కరేపాకు కారం వేసాను. కారంగా వీటిలో కూడా మనం పచ్చిమిర్చి అవి వేసాం కదా, అవి వేసినా కూడా కారప్పొడి వేసుకొని తింటేనే పెద్దోళ్ళు కారం వేసుకొని తింటారు. గారెల్లోకి కారం వేస్తే అంత సూపర్ టేస్ట్గా ఉంటుందని చికెన్ వేసుకొని తింటారు. చికెన్ వేసుకున్న రుచి కన్నా కరేపాకు కారము, వెండి కారం వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. అది సూపర్గా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బిల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్కటి మీకు వస్తాయి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఎంత బాగున్నాయి చూడండి, కరకరలాడుతూ వేడిగా తినేసేయాలా. స్నాక్ ఐటెం పిల్లలకి ఇంటికి వస్తానే పెడితే ఎంత హెల్తీ అండి, మంచి హెల్త్.